మేతి చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. సేమ్ కప్పుతోనే నేను మెంతి కూర కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పిండిలో వాటర్ వేయకుండా ఫస్ట్ అంతా మిక్స్ చేసేసుకోవాలి. ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మనకు వాటర్ కావాలంటేనే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఇక్కడ నాకు కొంచెం వాటర్ అయితే పడుతుంది అనేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ పక్కన ఉంచుకుంటే సరిపోతే మనకు వెంటనే చపాతీ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ పీట తీసుకొని పీట పైన నేను కొంచెం పొడిపిండి వేసేసుకొని ఒక పెద్ద సైజు పిండి ముద్ద అయితే తీసుకుంటున్నాను. మనం చపాతీ ఎంతైతే చేస్తామో అంత సైజు అయితే పిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన కింద పొడిపిండి వేసేసి చపాతీ అయితే రోల్ చేసుకోవాలి. సేమ్ చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. మనకి సైడ్లు అనేవి మంచిగా రావన్నమాట. అంటే నీట్గా ఉండదు, రౌండ్గా రాదు చపాతీ వచ్చేసి. ఒకవేళ మీరు పిల్లల బాక్స్లోకి చేస్తున్నట్టయితే ఏదైనా షార్ప్ బాక్స్ తీసుకొని కట్ చేయండి రౌండ్గా. నేను ఇక్కడ ఇలానే చేస్తున్నాను అనమాట. చూడొచ్చు మీరు క్లిప్లో ఇలా రౌండ్గా వస్తుంది. మనకి ఎక్స్ట్రా పిండి మొత్తం మళ్ళీ మనం పిండిలో వేసేసి మిక్స్ చేయవచ్చు. ఇలానే అన్ని చపాతీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ వేడైన తర్వాతకి నేను చపాతీ వేసేసి చపాతీ 2 సైడ్లో నేను మంచిగా కాల్చుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యి కానీ, బటర్ కానీ, లేదంటే ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ చపాతీల కాంబినేషన్ వచ్చేసి ఆలు కర్రీ, ఆలు ఫ్రై, ఇంకా టమాటో కర్రీ, లేదంటే ఎగ్ కర్రీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి బాక్స్లోకి పెడితే మాత్రం చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఎక్కువసేపు ఉంటాయి అనమాట. మనం ఈరోజు చేసుకున్న రేపటి వరకు కూడా సాఫ్ట్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.